హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ అయితే నేను 1 కేజీ తీసుకొని కడిగి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ అయితే ఒక పెద్దవి 4 తీసుకొని కట్ చేశాను. టమోటాలు ఒక 3 తీసుకొని పెద్దవి కట్ చేశాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే 2 తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రాన్స్ అయితే వేసేసానండి. ఈ ఫ్రాన్స్ అనేది మనకు ఒక 10 నిమిషాలు అనేది మనకు ఉడకాలండి. అందులోనే కొద్దిగా వాటర్ ఉన్నా కూడా పర్వాలేదండి, ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి కింద అడుగంటుకోదు. ఆ ఫ్రాన్స్లో నుంచి కూడా మనకి ఇంకా ఎక్కువగా కూడా మనకి ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతాయి, వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఒక స్పూన్ నేను పసుపు వేస్తున్నానండి. 1.5 స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి పసుపు వేసి మనం కొద్దిగా ఒక 1/2 స్పూను ఆయిల్ వేసి మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం ఉడకబెట్టామనంటే అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు పసుపు మనకి ఆ రొయ్యలకి అనేది పడుతుంది, బాగుంటుంది. ఇట్లా మనం ఒక 10 నిమిషాలు మనం ఉడకబెట్టేస్తాము. ఈ లోపల ఇంకొక స్టవ్ మనం వెలిగించుకుందామండి. వెలిగించి ఇంకొక కడాయి కూడా దీని మీద మనం పెడదాం. ఎందుకంటే అక్కడ ఉడికే లోపల ఇక్కడ మనం తాలింపు అనేది పెట్టుకున్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా మనకు ఉంటుందండి. ఆయిల్ అయితే తగినంత నేను వేసాను. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. పట్టా లవంగాలు నేనైతే వేస్తున్నానండి, నాకు తగినంత వేసుకున్నాను. ఒక 4 లవంగాలు వేసాను, కొద్దిగా పట్టా వేసాను. జీలకర్ర అయితే ఒక 1/2 స్పూన్ వేసానండి. జీలకర్ర అనేది ఫ్రాన్స్ కర్రీకి చాలా కంపల్సరీగా ఉండాలి. అరుగుదల కూడాను. ఆనియన్స్ అయితే నేను కడాయిలో వేసేసాను. ఆనియన్స్ అనేది మనకి ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా మనకి కొద్దిగా మనం అలా గరిటతో కలిపెట్టేస్తామండి. ఇలా కలుపుతూ మనకి వేపుకున్నప్పుడు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇవి వేసిన ద్వారా మనకి చాలా బాగుంటుంది కూడా కర్రీ. కంపల్సరీగా మనకైతే కొత్తిమీర, కరివేపాకు అనేది ఏ కూరలైనా ఉండాల్సిందే, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసాను. మధ్యలో కట్ చేసి పచ్చిమిర్చి వేయాలి. ఎందుకనంటే స్పైసీ అనేది వస్తుంది, నీసు వాసన అనేది మనకి ఉండదు. మెయిన్గా మనకి నాన్ వెజ్లలో మనము పచ్చిమిర్చి వేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు నేను వేస్తున్నానండి. మనకి తగినంత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత కావాలో, కేజీ రొయ్యలు కాబట్టి నేను వేసింది కూడా పెద్ద స్పూన్తోనే వేసాను. బాగా మగ్గనిచ్చాలండి. నేను 2 స్పూన్లు వేసి బాగా మగ్గనిచ్చేసాను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువగా ఆయిల్ వేయలేం కదా. ఎక్కువ తినలేని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసిన దానివల్ల కూడా మనకి చాలా తొందరగా మగ్గిపోతుంది. చూడండి, నాకైతే మగ్గిపోయింది. ఆయిల్ కూడా మనకి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు టమోటా అనేది మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా వేస్తున్నాం. కర్రీకి అనేది టమోటా, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి. చాలా ఎగురుగా కూడా బాగుంటుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి, మనకైతే ఫ్రాన్స్ అయితే చక్కగా మనకి ఇక్కడ ఉడికిపోయినవి చాలా నీట్గా. చూడండి, ఇందాక అసలు వాటర్ లేదు కదా, కొద్దిగా ఉంది కదా, ఇప్పుడు ఎన్ని వాటర్ వచ్చేసాయో. మరి ఆ లోపల ఆ వాటర్ కూడా ఇంకిపోయే లోపల మనకైతే ఇంకొకసారి మనం కలబెట్టుకున్నాం. ఇదైతే మనకి బాగా మగ్గిపోయిందండి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఆ ఫ్రాన్స్ అయితే ఇందులో మనం వేసేసుకుందామండి. మనము మసాలా వేగేటప్పుడే మనం ఫ్రాన్స్ అందులో వేసేసామంటే ఇంకా బాగా మగ్గుతావి. లేదంటే మీరు ఆనియన్స్తో పాటు కూడా మరి ఉడకపెట్టేసేసి ఫ్రాన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తున్నానండి. ఇలా వేసినా బాగుంటుంది, అలా వేసినా బాగుంటుంది. అసలు రొయ్యలు అంటే పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్ళు ఉండరండి. అప్పుడప్పుడు మీరు ఇలాగా ఎక్కువగా గ్రేవీతో ఇలాగే మీరు చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 3 స్పూన్లు నేను కారం అయితే వేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది మీరు వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ధనియాల పొడి కూడా ఈక్వల్గా నేను ఒక 3 స్పూన్లు వేసాను. గరిటతో అయితే కలిపెట్టేస్తున్నాను. చూడండి, మనం ధనియాల పొడి, కారము, ఆనియన్స్, టమోటా అన్నీ వేసిన దానివల్ల ఎక్కువ గ్రేవీ ఉంది కదండి. పెరుగు యాడ్ చేస్తానండి నేను. పెరుగు అనేది మనం వేసినప్పుడు చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అనిపిస్తుంది. మీరు పెరుగు బదులు కొబ్బరి వేసుకున్న పని అయితే పెరుగు స్కిప్ చేసేసి కొబ్బరి వేసుకోండి, చాలా బాగుంటుంది.
లేదు అంటే కాజు పేస్ట్ కూడా ఇంకా వేసుకోవచ్చు. చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. మంచి రుచి అనేది మనకి ఫ్రాన్స్ కర్రీకి ఉంటుందండి. అలా కూడా మీరు చేసుకోండి. చూడండి ఇట్లా మొత్తం కలిపెట్టేసేసి ఇందులో మనం తగినంత వాటర్ పోసుకుంటున్నామండి. మనకి ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో, ఎంత గ్రేవీ కావాలనేది మనం చూసుకొని మరి వాటర్ పోసుకోవాలండి. మనకి ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనకి కర్రీ అనేది కావాలి కదా, అందుని బట్టి మనము తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 గ్లాసులు నేను వాటర్ పోసానండి. ఎందుకంటే వాటర్ అనేది కొద్దిగా ఈ ఫ్రాన్స్ ఇంకా ఏదైనా పచ్చివాసన ఉన్నా కూడా తొందరగా కూడా ఉడుకుతుంది, మగ్గుతుంది, చిక్కదనం అనేది కూడా వస్తుందండి. వాటర్ తక్కువ పోసుకొని మనకి ఇవన్నీ మగ్గాలంటే మగ్గదు, ఆ టేస్ట్ అనేది బాగుండదు. ఇలా మనం మూత పెట్టి ఒక 20 మినిట్స్, ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా మనం ఇలాగా ఉడకపెట్టేయాలి. నాకైతే ఉడికిపోయింది, తీసేసాను, మూత కూడా తీసానండి. చూడండి ఇందాక ఎంత ఎక్కువ వాటర్ పోసానో ఇప్పుడు ఎంత తక్కువ ఉందో. చివరిగా నేను పట్టా లవంగాలు, మిరియాలు, కొద్దిగా ధనియాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఒక స్పూన్ వేసాను. కలిపెట్టేసేసి గరిటతో మళ్ళీ కలిపేసేసి మూత పెట్టాను. ఒక 5 మినిట్స్ అలా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసాను కదండి. చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా చక్కగా పైకి రిలీజ్ అయిపోయిందో. గరిటతో కలిపెడుతున్నా కూడా మనకి ఎంత గ్రేవీ లాగా వచ్చిందో చూడండి. మనకి చాలా గ్రేవీగా అనిపించినప్పుడు రైస్లోకి కానీ, అన్నంలో, చపాతీకి కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడైతే మనకు సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, స్నేహితులకి అందరికి కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి. చూడండి ఇట్లా అంతా మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. ఇలా షిఫ్ట్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చాలా బాగుంటుంది. అసలు చూస్తే కూడా కన్నులకి అంత తినాలి నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. చూడండి ఆ కలరు, ఆ రొయ్యలు అలా మనకు కనబడుతున్నప్పుడు గార్నిష్ చేసుకొని బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్న